నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే. కొన్ని ప్రాంతాల్లో రాజకీయాలు సంక్షేమం చుట్టే తిరుగుతే మరికొన్ని ప్రాంతాల్లో మతం చుట్టూ తిరుగుతున్నాయి. అయితే సినీ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న కమల్ హాసన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సనాతన ధర్మంపై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన సినిమాలను బహిష్కరించాలని తమిళనాడు బీజేపీ ప్రజలకు పిలుపునిచ్చింది. వివరాల్లోకి వెళితే ఓ చారిటీ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ దేశాన్ని మార్చగల శక్తి కేవలం చదువుకి మాత్రమే ఉంది. నియంతృత్వం, సనాతన ధర్మం సంఖ్యలను తెంచగల శక్తి ఉన్న ఆయుధం చదువు మాత్రమే అని అన్నారు. అయితే ఈ కామెంట్స్ పై తమిళనాడు భారతీయ జనతా పార్టీ సీరియస్ అయ్యింది. ఇంతకు ముందు ఉదయనిధి స్టాలిన్, ఇప్పుడు కమల్ హాసన్ సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. వీరికి తగిన గుణపాఠం చెప్పాలి. హిందువులు అందరూ కూడా కమల్ హాసన్ సినిమాలను బాయ్కాట్ చేయాలి. ఓటీటీలో కూడా కమల్ సినిమాలు చూడకూడదు. ఇలా చేస్తేనే ఇకపై హిందూయిజం పై, సనాతన ధర్మం పైన పిచ్చి పిచ్చి కామెంట్లు చేయడానికి భయపడతారు. లేకపోతే వీళ్ళు ఎప్పటికీ మారరు. వీరికి మనం బుద్ధి చెబుదాం అని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అమర్ ప్రసాద్ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇక కమల్ హాసన్ నటించిన గత 2 సినిమాలు భారీ డిజాస్టర్లుగా మారాయి. శంకర్ దర్శకత్వంలో చేసిన భారతీయుడు 2 మూవీ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ చేశారు కమల్ హాసన్. ఈ 2 సినిమాలు కలిపి దాదాపు 250 కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. థగ్ లైఫ్ మూవీలో హిమాలయాల్లో, కైలాసగిరి ప్రాంతాల్లో కొన్ని అసభ్యకరమైన సీన్లు తీయడంపై కూడా వివాదం రేగింది. థగ్ లైఫ్ మూవీ సమయంలో కన్నడ భాష తమిళ నుంచే పుట్టిందంటూ వ్యాఖ్యలు చేశాడు కమల్ హాసన్. తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పమని కోర్టు చెప్పినా సారీ చెప్పకపోవడంతో కర్ణాటకలో థగ్ లైఫ్ కన్నడ వర్షన్ రిలీజ్ కాలేదు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ చేసిన భారతీయుడు 3 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఈ మూవీపై కూడా తాజాగా బాయ్కాట్ సెగ తగలనుంది.